హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. శ్రావణమాస ప్రసాదాల వీడియోలో భాగంగా 9వ ప్రసాదం అండి. ఈరోజు దద్దోజనం చేసి చూపించబోతున్నాను. అబ్బా, దద్దోజనం కూడా వీడియో తీసి చూపించాలా అనుకోవద్దండి. దేని ప్రత్యేకత దాందే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసంలో ముఖ్యమైన ప్రసాదంగా కూడా మనం దద్దోజనంని నైవేద్యంగా చేస్తామండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాగా చల్లారి మెత్తగా మెదుపుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా బాగా గట్టిగా ఉండేలా చూసుకోండి. పెరుగు ఎంత గట్టిగా ఉంటే దద్దోజనం అనేది అంత కమ్మగా ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అన్నం మనం ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత బాగా కుదురుతుందన్నమాట దద్దోజనము. ఇలా పెరుగు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 గరిటెలు నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కాచి బాగా చల్లగా అయిన పాలు వేసుకోవాలండి. పాలు వేసుకోవడం వల్ల మనకి మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఈ దద్దోజనం అనేది పులుపు ఎక్కదనమాట. ఇప్పుడైతే దీనికి పోపు వేసుకుందామండి. చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ పోపు మొత్తం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. అప్పుడే పోపు అనేది మాడకుండా ఉంటుంది. తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అయితే ఆప్షన్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేగిపోయిందండి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి, ఇంగువ మ్యాండేటరీ అండి, కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనం చేసే దద్దోజనం అనేది పర్ఫెక్ట్గా మంచి టెంపుల్ స్టైల్లో కుదురుతుందన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపులో కొత్తిమీర వేసుకోవాలి. ఆ వేడికి మొత్తం బాగా వేగిపోతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పోపు మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం పెరుగన్నం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో దాలిమ్మ గింజలు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి దద్దోజనం అయితే ప్రసాదంగా పెట్టడానికి రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా దద్దోజనంని చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా శ్రావణ మాసంలో ఇలాంటి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.